దురంధర్ సినిమా. అందులో భాగంగా భారతదేశం నుంచి ఒక కీలకమైనటువంటి ఒక యువకుడిని సెలెక్ట్ చేసి గూఢచారిగా పాకిస్తాన్కి పంపిస్తాడు. ఎవరా కుర్రాడు యువకుడు అంటే రణ్వీర్ సింగ్. హంజా అనే పేరుతో పాకిస్తాన్లోకి అడుగు పెడతాడు. నిజానికి తను పంజాబ్ జైల్లో ఉండి జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. నిజానికండి అంతకుముందు కూడా నేను ఒక వెబ్ సిరీస్లో చూశాను. జస్ట్ ఒక 3 months బ్యాక్ ఒక వెబ్ సిరీస్లో చూశాను ఇలాంటిది. పంజాబ్ జైల్లో జైలు జీవితం గడుపుతున్న వ్యక్తిని తీసుకొని వెళ్ళి పాకిస్తాన్లో ఒక గూఢచారిగా పెడతారు. అంటే నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. సినిమా కోసం రాసినటువంటి ఫిక్షన్ కాదు. అలాంటి సంఘటనల ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా. అందుకనే దాదాపు 6 దేశాలు, ముస్లిం దేశాలు ఈ సినిమాను వాళ్ళ దేశం లోపలికి రాకుండా అడ్డుకున్నాయి. ఎందుకంటే చాలా లింక్స్ చరిత్రలో చాలా దేశాలకు కనెక్ట్ అవుతాయి. ఒక్కసారిగా వాళ్ళందరూ ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. అన్నట్టు సినిమాలో ముస్లింల గురించి ఒక్క బ్యాడ్ కామెంట్ కానీ, ఒక బ్యాడ్ రిమార్క్ కానీ లేదు. ముస్లింలను విమర్శిస్తున్నట్టు కానీ, ముస్లిం మతాన్ని దూషిస్తున్నట్టు కానీ, ద్వేషిస్తున్నట్టు కానీ, ముస్లింల పవిత్ర గ్రంథాన్ని విమర్శిస్తున్నట్టు కానీ, ముస్లింల దైవాన్ని విమర్శిస్తున్నట్టు కానీ ఒక డైలాగు లేదు, ఒక సీను లేదు. మొత్తం పాకిస్తాన్ మన భారతదేశం మీద ఏమేం కుట్రలు పన్నుతోంది, దాన్ని ఎట్లా ఛేదించాలి, ఇది మనకు సినిమాలో కనిపిస్తుంది. ఇక హీరో పాకిస్తాన్లోకి అడుగుపెట్టిన తర్వాత రహస్యమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అతని జీవితం, అతనికి ఎదురయ్యే సవాళ్ళేంటి. మరోపక్క కరాచీని బేస్గా చేసుకుని ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ ఉంటాడు రెహమాన్ అనే పాత్ర. ఎవరి రెహమాన్? అక్షయ్ ఖన్నా. మనం మాట్లాడుకున్న అక్షయ్ ఖన్నా ఎక్స్ట్రాడినరీ రోల్ అండి అది. అసలు ఆ స్వాగ్ అక్షయ్ ఖన్నాది, డైలాగ్ డెలివరీ ఎక్స్ట్రాడినరీ. మాధవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఇంటెన్స్ ఉంటుందో అక్షయ్ ఖన్నా ఆ స్వాగ్ డైలాగ్ డెలివరీ అసలు అదిరిపోతుంది. అసలు ఎంత వైలెంట్గా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అక్కడ ఆ తీవ్రవాదులది అన్నది. నిజంగా జరిగినటువంటి సంఘటనలను ఇందులో పెట్టారు. అసలు తలకాయలతో ఫుట్బాల్ ఆడతారు వాళ్ళు. తలకాయలు నరికి తలకాయలతో ఫుట్బాల్ ఆడతారు. అంతటి భయంకరమైన ఉగ్రవాద ముఠాలున్నాయి పాకిస్తాన్లో. మన భారతదేశానికి చెందిన గూఢచారులు ఎవరైనా దొరికారు పాకిస్తాన్లో అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. హిందువులను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారు అక్కడ, ఏమేం చేసేవాళ్ళు. ముఖ్యంగా అండి ఇందులో ఒక్క ప్లేస్ కాదు, ఆ లారీ గ్యాంగ్ అని చెప్పి ఉంటుంది. అలాగే కొంత సింధ్ ప్రాంతంలో పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అది చూపిస్తాడు. పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు అంటే పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ. మన భారతదేశానికి రా ఎలాంటిదో, అమెరికాకు సిఐఏ ఎలాంటిదో, పాకిస్తాన్కి ఐఎస్ఐ అనేది అలాంటిది. వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఎట్లా తీవ్రవాదుల ముఠాలతో కలిసి పనిచేస్తూ ఉంటారు క్లియర్ కట్గా ఈ సినిమాలో చూపిస్తాడు.